నా పేరు సింగారపు జయంత్. నేను విజయనగరం నుంచి ఇక్కడ కొమ్మాదికి రావడం జరిగింది. మా కుటుంబం శాతం అక్కడ మేము విజయనగరంలో అక్కడ ఇల్లు అమ్ముకోవడం జరిగింది. విజయనగరంలో సొంత ఇల్లు ఉండేది. అక్కడ అమ్ముకొని రావడం జరిగింది 2020లో. ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మీ టవర్స్ అనే అపార్ట్మెంట్లో మేము నివసిస్తున్నాం. నేను మా అక్క మా అమ్మగారు ముగ్గురు నివసిస్తుండగా ఇక్కడ దగ్గరలో కొమ్మాది దగ్గరలో మిషన్ హామ్ బ్రహ్మాస్మైన సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ అనే గురుమాత అని పిలువబడే సహస్ర తారా విశాల్ అనే ఆవిడ, మా అమ్మకి దైవభక్తి ఎక్కువ అండి. విజయనగరంలో మాది అమ్మవారి ఫ్యామిలీ అనమాట. కులదైవం అమ్మవారు అవ్వడం వల్ల మా అమ్మగారికి ఆ దైవత్వం అనే ఇది ఉండడం వల్ల దగ్గరలో ఒక ఆధ్యాత్మిక సంస్థ దైవత్వం పొందుతారు, ఇది నేర్పిస్తారు అని తెలియడం వల్ల మా అమ్మగారు దగ్గరికి వెళ్ళి వస్తుండేవారండి. ఆ సంస్థకి వెళ్ళి ఎప్పుడైతే రావడంతో ఇలా గురుమాత అనే ఒకరు పరిచయం అయ్యారు, ఇలా గట్ట అని చెప్పి మా అమ్మగారు మాకు చెప్తుండేది. మేము కూడా ఏంటి సరే ఒక దైవం అంటుంది కదా, గుడిలాగా అంటుంది ఆధ్యాత్మిక సంస్థ అని మాకు చెప్పింది. సరే వెళ్ళి వస్తుండేది కదా, సరే ఆవిడ ఇష్టాన్ని మేము ఎందుకు కాదనాలని చెప్పి మేము కూడా కామ్గా ఊరుకున్నామండి. ఆ తర్వాత ఏం చేసిందంటే ఇలాగా దైవత్వం పొందుతాం, నాకు మంచిగా నచ్చింది, అది ఒక గుడిలాగా ఉంది గట్ట అని చెప్పి మమ్మల్ని కూడా అక్కడికి మా అక్కగారిని తీసుకెళ్ళడం జరిగిందండి. ఆ తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగిందండి. ఒకసారి పరిచయం చేస్తాను రా అని చెప్పి. అలాగే వెళ్ళిన అక్కడికి వెళ్ళి మా అక్క నేను మేము ముగ్గురం అక్కడికి వెళ్ళిన విధంగా వెళ్తూ అలాగే వస్తూ ఉండేవాళ్ళం అండి. ఆవిడతో మాట్లాడేసిన తర్వాత వచ్చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇలా ఉండే క్రమంలో మేము ఎక్కడైతే కొమ్మాది వచ్చి ఉంటున్నామో మా అమ్మకి ఆ దైవభక్తి అనేది బాగా ఆవిడ దైవత్వం పొందుతావు, మాస్టర్స్తో మాట్లాడిపిస్తాను, ఏలియన్స్ను కలుస్తావు, నువ్వు ఏంటంటే ఇదంతా కూడా నువ్వు ఇప్పుడు భక్తి చూపెడుతుంది దేవుడి మీద, ఓన్లీ భౌతికంగా మాత్రమే నువ్వు చూపిస్తున్నావు కనబడిన దేవునికి, నీకు కనిపించిన దేవుడిని చూపిస్తాను, అక్కడ మీకు ఏలియన్స్తో మాట్లాడించి మోడర్న్ టెక్నాలజీ ఉండే దేవుడిని చూపిస్తానని చెప్పి మా అమ్మగారిని ఇది గట్ట అన్ని విధాలుగా అలాగ మొత్తం ఫుల్గా ఒక 1500 పేజీలు మిషన్ హామ్ బ్రహ్మాస్మైన ఈవిడ రాసుకున్న పుస్తకాన్ని మా అమ్మగారికి ఇచ్చి రోజు చదివించడం. మా అమ్మగారు ఇంటికి వచ్చిన వెంటనే ఇంకే వ్యాపకం లేకుండా ఆవిడ దగ్గర నుంచి ఈ పుస్తకం 1500 పేజీల పుస్తకం ఏదైతే ఉందో చదవడం మొదలుపెట్టారు. ఈ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడలో ఉన్న మార్పులు ఏంటంటే, ఇంకా అప్పటి వరకు గుడికి వెళ్ళే మేము, దైవభక్తి కోసం వెళ్ళి ప్రతి సోమవారం ఆ శివుడి దగ్గరికి వెళ్ళే మేము గుడికి కూడా మానేసి ఇంకా నా గుడి మొత్తం కూడా ఇంకా అక్కడే ఉంది, ఆ గురుదేవుడే నా గురుమాతే నాకు ఇంకా ప్రపంచం అనుకొని చెప్పి మా అమ్మగారు ఇంకా అక్కడికి వెళ్ళిపోవడం మొదలుపెట్టి అక్కడి నుంచి తెల్లారి వెళ్ళిపోయి ఇంకా రాత్రి వరకు వచ్చేవారు కాదండి. వచ్చేవారు కాకపోతే ఇదేంటి మమ్మీ తెల్లారి నుంచి రాత్రి వరకు వచ్చేదాన్ని కాదు ఏంటి అసలు అంటే, లేదు అక్కడ నేను ఆధ్యాత్మికత దైవత్వం పొందుతున్నాను, నేను కోరుకున్నది నేను ఏదైతే ఇప్పుడు దేవుడు గట్టా భక్తి ఉందో నాకు అదంతా అక్కడ దొరుకుతుందని చెప్పి ఒక మనిషి దగ్గర. తర్వాత మా అక్కకి మెల్లిగా మా అక్కని పిలిపించి మేము ఎక్కడైతే ఫ్లాట్లో ఉంటున్నామో అప్పటికి మా అక్క ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తుందండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేసి సంవత్సరం అయింది ట్రైనింగ్ తీసుకొని, కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంది. ఇంటి దగ్గర అయితే మా అక్క ఎవరైతే ఉన్నారో మా అక్కని పిలిపించి ఇంటి దగ్గరికి అక్కడ ఆ గురుమాత రప్పించి, అబ్బా నువ్వు మంచిగా చేస్తున్నావమ్మా ఉద్యోగం, 2 చేతులతో ల్యాప్టాప్ పట్టుకొని బాగా నువ్వు అటు ఇటు బాగానే తిరుగుతున్నావు వర్క్ చేస్తున్న మధ్యలో, నువ్వు బిజినెస్ పెట్టుకుంటే ఇంకా మంచి తెలివి ఉంటుంది అని చెప్పి ఏదైతే మేము విజయనగరం నుంచి ఇల్లు అమ్ముకొని వచ్చేసామండి, ఆ డబ్బులు అయితే మావైతే ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులతో నువ్వు బిజినెస్ పెట్టుకోవచ్చు, నువ్వు ఉద్యోగం మానేసే అని చెప్పి మా అక్క చేతి ఉద్యోగం మానిపించేసి ఈ కార్యం మా అమ్మ ఎవరైతే వెళ్తూ వస్తూ ఉండేవారో తర్వాత మా అక్క కూడా అక్కడికి వెళ్ళి తెల్లారి నుంచి రాత్రి వరకు ఉండిపోవడం మొదలైందండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను వెళ్ళి వచ్చేవాడిని, కానీ ఇప్పుడు గుడికి ఏంటండి, ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సంస్థ అయినా ఒక గుడి అయినా సరే మనం ఒక్కసారి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని వచ్చేస్తాం. ఇప్పుడు అలాంటిదే ఈ గురుమాత దైవం అంటే మనిషిలో దైవం కనబడిపోతే ఇంకా అందరూ ఆ మనిషికే కదండి అట్రాక్ట్ అవుతారు. అలాగే ఆ కార్యంలోనే నేనే దైవాన్ని అని చెప్పుకునే ఆ గురుమాత నాలోనే దైవం ఉంది, ఇంకా నాకే వచ్చి పూజలు చేయండి అన్నదంటో మా అమ్మ ఎవరైతే ఈ పుస్తకం చదువుతున్న వ్యక్తి, ఈ పుస్తకం ఏదైతే ఉందో మొత్తం ఇందులో ఉన్న మ్యాటర్ అంతా కూడా మన భగవద్గీతలో చెప్పిన కృష్ణుడు మొత్తం అన్ని కాపీ కొట్టేసి ఈ మాటల్లో చెప్పేసి ఈవిడే ఈ రాత మొత్తం రాశాను, ఈ పుస్తకం మొత్తం నేనే సొంతంగా రాశానని చెప్పి సృష్టించేసి ఆ మనుషుల్ని ఆ మాటలతో భగవద్గీతతో చదువుతూ మనుషులు మారుతారు కదండి. అలాగే ఈ మిషన్ హామ్ బ్రహ్మాస్మైన దానికి పుస్తకాన్ని 1500 పేజీల పుస్తకాన్ని ఈవిడ సొంతంగా రాసినట్టు క్రియేట్ చేసి ఇలా మా అమ్మగారికి అబ్జెప్పి లాగేయడంతో మా అమ్మగారితో పాటు మా పిన్ని గారు కూడా వెళ్ళడంతో ఇక్కడ ఇప్పుడు అటుపక్క లాగేసి ఇప్పుడు ఏంటంటే మా అమ్మగారు మొత్తం ఇంకా అక్కడే ఉన్నారండి, మా అక్కగారు కూడా అక్కడే ఉన్నారు. ఏంటంటే మమ్మల్ని కూడా అక్కడ
మమ్మల్ని మొత్తానికి పూర్తిగా అందులోకి లాగేసి ఇటు సైడ్ మేము ఏదైతే ఇంట్లో ఉంటున్నామో ఇంట్లో వద్దు ఉమ్మడిగా ఉందామని చెప్పి మా అమ్మగారు పిల్లడంతో మా అమ్మగారు ఇష్టపూర్వకంగా పిల్లలం కదండి. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా అమ్మే సర్వస్వం అనుకొని ఉన్న మేము ఇంకా తల్లి ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడ ఉంటాం. తల్లి ఇష్టానికే గౌరవం ఇచ్చి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి ఏదైతే వెళ్ళామో అక్కడ ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వచ్చేవాడిని అండి. నా పని ఎందుకంటే మా కుటుంబం దగ్గర ఉండేవాడిని. నేను భౌతికంగా పనులు చేసుకుంటూ నేను డ్యూటీ చేసుకుంటూ వచ్చేవాడిని. అక్కడ మా అక్క తను ఉద్యోగం చేసుకునేది, మా అనిపించేసి బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటే నేను కూడా అడ్డు చెప్పేవాను కదా. ఎందుకంటే నా తల్లి నా అక్క కూడా ఏ రోజు ఇది చెయ్యండి అంటే నా మాట ఎప్పుడూ కూడా నాకు గౌరవించలేదండి, నాకు వినలేదు ఎప్పుడూ కూడా. ఇది చేద్దాం మమ్మీ అంటే నా మాట వినేసి తర్వాత వాళ్ళకి నచ్చిందే చేసేవారు. ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు వచ్చేసి మా అమ్మగారిని మా అక్కని ఫుల్గా ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఇప్పుడు నేను అక్కడ ఉంటున్నాను, నన్ను ఇప్పుడు ఆవిడకి ఫేవరబుల్గా లేనని చెప్పేసి నన్ను బయటికి తోసేస్తాను సార్. మా అమ్మగారిని మా అక్కని అక్కడ ఉంచేసుకున్నారు. ఎందుకంటే మా అమ్మగారు ఎందుకంటే ఇల్లు అమ్మిన డబ్బులు మా అమ్మగారిది, ఇల్లు అమ్మిన డబ్బులు మా అమ్మగారి అకౌంట్లో 15 లక్షలు ఉన్నాయండి. విజయనగరం చేతి వచ్చేసినప్పుడు ఇల్లు 15 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మా అకౌంట్లో లేవు, మా అమ్మగారి అకౌంట్లో ఉండడం తెలిసి మా అక్కని మా అమ్మగారిని అక్కడ ఉంచేసి నా వల్ల ఉపయోగం లేదని చెప్పేసి నేను భౌతికంగా ఉద్యోగం చేసుకుంటున్నాన్ని నేను ఇలాగా మమ్మీ ఎందుకు ఇక్కడ ఈ ఆశ్రమంలో మనకెందుకు, బయటనే ఎక్కడైనా భౌతికంగా ఉంది, ఇప్పుడు ఆ ఫ్లాట్లలో గట్ట ఉందో ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఉండాల్సిన కదా, పోనీ కావాలంటే నువ్వు వెళ్ళేసి వస్తున్నావు కదా అని అడిగదంటో, లేదు గురుమాత దగ్గరే నాకు జీవితం ఉందని చెప్పి మా అమ్మగారు ఇంకా ఈవిడ దగ్గరే మొత్తం అంతా కానీ చెప్పి, ఎందుకంటే మా అమ్మగారు మా అక్క ఆ మాట అనడంతో నేనేం చేయలేకపోయానండి. ఎందుకంటే ఒక కొడుకుగా నేను నా హక్కుగా నేను అడిగాను, భౌతికంగా ఉందో ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంటి, ఆవిడ మనకేమీ రిలేషన్ కాదు అని అనడంతో ఇప్పుడు నేను ఆవిడకి ఫేవరబుల్గా ఉండట్లేదని చెప్పి వీళ్ళ చేతి నుంచి నాతో మాట్లాడించకుండా, ఆడితో మాట్లాడకండి, ఆడి స్వతహాగా భౌతికంగా బతుకుతాడు, ఆడి జీవితం ఆడు చూసుకుంటాడు, మీరు ఇంకా వదిలేయండి, ఆడు గుణాలు బాగాలేదు, ఆడు గుణాలు బాగాలేదు, ఆడు మూలాలు బాగాలేదు అని చెప్పి నాతో నా తల్లిని నా అక్కని మాట్లాడనివ్వకుండా బయటికి పంపించేసి గురుమాత సహస్రతార విశాల్ ఈవిడండి, సహస్రతార విశాల్ అనేవాడు గురుమాత అని చెప్పుకోబడే వీళ్ళ ఆయన కూడా ఒక గురువేనండి. 2017లో ఈయన గురువు తారా విశాల్. ఈయన చనిపోయారు, ఈయన గురువు ఫస్ట్. ఈవిడ చనిపోయిన తర్వాత నాలో మా ఆయన దూరాడు, నాలో ఇంకో 2 సంవత్సరాల తర్వాత గ్యాప్ ఇచ్చి నాలో మా ఆయన దూరాడు, ఇప్పుడు నేను గురుమాతగా అవతరిస్తున్నాను, నీ ఒక ఆధ్యాత్మికరాలుగా సహజమైన ఒక ఇంటిగల ఇల్లాలు నాలో మా ఆయన దూరాడు, మళ్ళీ నేను గురువుగా వ్యవహరిస్తున్నానని చెప్పి వచ్చి గురుమాతగా అవతరించి ఇలాగ మా అమ్మ లాంటి వాళ్ళని చాలామందిని ట్రాప్ చేస్తున్నారండి. అందులో ఈ ఆశ్రమం అనేది కొమ్మాదిలో ఉందండి, కొమ్మాది శివశక్తి నగర్ ఆశ్రమంలో నియర్లీ ఒక 20 మెంబర్స్ ఉంటారండి. ఇప్పుడు ఇక్కడ ఈ క్రమంలో ఏదైతే జరుగుతుందో అక్కడ వచ్చిన కుటుంబాలందరికీ కూడా భార్యాభర్తలకి ఇప్పుడు అక్కడ ఉన్న యంగ్ పర్సన్స్కి పెళ్లి చేస్తున్నారండి. పెళ్లి చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉండడం కోసం అమ్మాయిని అబ్బాయిని జత చేసి అక్కడ పెళ్ళిళ్ళు చేసి అక్కడ ఉంచేసి ఈవిడికి ఫేవరబుల్గా ఉండలేని వాళ్ళు, భర్త ఫేవర్గా ఉండకపోతే ఆ భార్యతో శారీరకంగా దూరంగా పెట్టడం, భార్య సరిగ్గా లేకపోతే ఆ అమ్మాయిని అబ్బాయికి దూరంగా పెట్టడం, ఏంటంటే ఆవిడకి నచ్చడం. ఎందుకంటే ఒక ప్రశ్న అడుగుతుందండి, నేను కావాలా మీ ఆవిడ కావాలా అంటుందండి. ఎవరైనా ఏ భర్త అయినా సరే పిల్లమే కావాలనుకుంటారు, ఏ సంబంధం లేని ఏ రిలేషన్ లేని ఆవిడ ఎలా కావాలనుకుంటారండి. ఆవిడ కావాలని అనాలంట, ఒకవేళ అనకపోతే మాత్రం అంట, ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఆవిడే అయ్యి ఉండాలంటే ఇంక పెళ్ళిళ్ళు చేయడం ఎందుకండి, ఒక 2 మనుషులకు పెళ్ళిళ్ళు చేయడం ఎందుకు, వాళ్ళకి భౌతిక జీవితం ఎందుకు. ఇదిగోండి నాకు పెళ్లి చేసినట్టుగా ఆవిడ పెళ్లి చేసింది, పెళ్లి చేసి ఇగోండి మాకు హల్దీ రోజున మాకు పెళ్లి చేసిన ఫోటో ఇది, మా పెళ్ళండి. గురుమాత అనే ఆవిడ అమ్మాయి మా ఆవిడండి. ఇప్పుడు ఏదైతే మేము విజయనగరంలో వచ్చిన డబ్బులు ఉన్నాయి కదండి, మా డబ్బులన్నీ కూడా ఇక్కడ మొత్తం నేను మా అమ్మగారికి ముడుకులు పడిపోగా నేను మొన్న మా అమ్మగారిని కొద్ది రోజుల క్రితం ఎందుకంటే మేము ఇల్లు అమ్ముకొని వచ్చిన డబ్బులు నేను ఏ రోజు కూడా రూపాయి అడగలేదండి. రూపాయి అడగకపోదా మమ్మీ
నాకు ఇన్నాళ్ళు నేను అడగలేదు ఇల్లు అమ్మకంగా వచ్చిన డబ్బులు, ఎందుకంటే నాకు అవసరం పడలేదు. ఇప్పుడు మాకంటూ పెళ్ళి అయింది కదా, రేపు పొద్దున్న మీరు మమ్మల్ని కన్నట్టే మేము కూడా 2 పిల్లల్ని కలాలి కదా, మాకు కూడా అవసరం ఉంటాయి కదా, ఇప్పుడు డబ్బులు కొంచెం నాకు కావాలి మమ్మీ అని అడగగా డబ్బులన్నీ అయిపోయారా అన్నది మా అమ్మ. అయిపోయేటి మమ్మీ, ఇన్ని సంవత్సరాలు ఇల్లు అమ్మిన దగ్గర నుంచి కూడా గురుమాత సమక్షంలోనే కదా ఉన్నాము. మా అమ్మమ్మ వాళ్ళు అంటే మా అమ్మగారు వాళ్ళ తాలూకోల దగ్గరికి మా అమ్మగారు వెళ్ళి నాకు ఏ రూపాయి కూడా నేను ఖర్చు పెట్టట్లేదు, నాకు మొత్తం నా సర్వస్వం గురుమాతే చూసుకుంటుందా అనే ఆవిడ ₹1 కూడా గురుమాత ఆశించలేదు. ఈ రోజున ఆ డబ్బు వచ్చిన డబ్బు రూపాయి మాది ఖర్చు అవ్వలేదు, ఈ ప్రతి రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనగా మమ్మీ ఇప్పుడు నీకు ముడుకులు బాగాలేదు కదా, ముడుకులు చూపించుకోవడానికైనా ఇప్పుడు మాకైనా జీవితం ముందుకెళ్ళాలంటే పిల్లల్ని కనాలంటే మాకంటూ డబ్బు ఉండాలి, ఇంకా మనది అదే కదా ఆస్తి అని చెప్పి నా హక్కుగా ఒక కొడుగ్గా నేను డబ్బులు నేను అడగలేదండి. ఒక్కటే నేను అడిగింది, సరే మమ్మీ డబ్బులు అయిపోయాయి అంటున్నావు కదా, ఒక్కసారి నాకు స్టేట్మెంట్ ఇయ్యి, కొమ్మది మనం వచ్చిన దగ్గర నుంచి ప్రతి రూపాయి ఎక్కడ వేస్ట్ అయింది మమ్మీ ఒకసారి చెక్ చేసుకోవాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఇయ్యి అంటే నేను ఇవ్వను అని అన్నది మా అమ్మ. నేను ఇవ్వనుగాక ఇవ్వను అని అన్నది. తర్వాత మా అమ్మమ్మ సైడ్ వాళ్ళకి కూడా మాట్లాడించి అడిగి పెంచడంతో మా అమ్మ నేనైతే ఇవ్వను, నీకు నచ్చింది చేసుకో అని చెప్పి మా అమ్మగారు అని చెప్పడం జరిగిందండి. ఈ క్రమంలో ఏదైతే ఉందో ఆల్రెడీ మా అమ్మగారు నాతో ఒక విషయం చెప్పారండి, ఎలక్ట్రిక్ ఆటో కొన్నాము 3.5 లక్షలు పెట్టి అని చెప్పి ఆ విషయం మా అమ్మగారు చెప్పగా ఎలక్ట్రిక్ ఆటో కొన్నారనే విషయం చెప్పి ఇప్పుడు నేను ఎవరికీ పెట్టలేదు, ₹1 కూడా తీయలేదంటే ప్రతి ₹1 తీయకుండా 15 లక్షల రూపాయలు అకౌంట్లోంచి ఎలాగ మాయమైపోయి, సరే మమ్మీ ఆ విషయం నాకు వద్దు, ₹1 కూడా నేను ఆశించట్లేదు వదిలేసే పోనీ అయిపోయింది అంటున్నావు కదా, బ్యాంక్ స్టేట్మెంట్ ఈ మమ్మీ ₹1 ఎవరు ఖర్చు అయ్యాయో చూద్దాము, ఎందుకంటే హక్కుగా ఒక కొడుకుగా నేను అడగడం జరిగిందండి. ఆ క్రమంలో ఏదైతే అడగడం ఇగోండి ఈ ఎలక్ట్రిక్ ఆటో అనేది ఇదండి ఎలక్ట్రిక్ ఆటో. ఈ గురుమాత అని పిలువబడే ఆశ్రమం మిషన్ ఆంబ్రహ్మాస్మి సంస్థది ఆటో మాతో మా డబ్బులతో మా అమ్మగారి దగ్గర ఉన్న డబ్బులతో ఆటో కొనిపించి ఆటోకి మిషన్ ఆంబ్రహ్మాస్మి అనే పేరు ఇది. ఇప్పుడు ఈ ఆటో జూలై 27న కొనడం జరిగిందండి. నేను మా అమ్మగారికి స్టేట్మెంట్ ఎందుకు అడిగానంటే మా డబ్బులు ఎక్కడ పోయాయి, ఆటో కొన్నామంటున్నా కదా, ఇప్పుడు ఆ డబ్బులు ఎందుకు అడిగానంటే అండి స్టేట్మెంట్ ఆటో కొనే ముందు ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదండి, క్యాష్ రూపంలో ఆటో తీసుకున్నప్పుడు పెద్ద ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ చెక్ చేయడం కోసం నేను అడిగితే మా అమ్మ నేను అనుకున్న విధంగానే ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్ నాకు ఇవ్వకపోవడం జరిగిందండి. నేను స్టేట్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో కొన్నారు కదా మమ్మీ, ఎలా కొన్నారంటే దానికి మా అమ్మ దగ్గర సమాధానం ఏమి ఇవ్వకుండా ఏం కొనలేదు నువ్వే కదా చెప్పావు గురుమాత కొనిపించారు, మన డబ్బులతో మనమే ఇచ్చాం డబ్బులు అని చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ మాట మధ్య సరే మమ్మీ కొన్నారా లేదా అనేది బ్యాంక్ స్టేట్మెంటే కదా రుజువు చూపిస్తుంది, ఎందుకంటే 15 లక్షలు నీ అకౌంట్లోనే ఉన్నాయి కదా, మావి కూడానా మా హక్కుగా ఈరోజు మేము అడుగుతున్నప్పుడు లేవంటున్నావు కదా, పోనీ ఆ డబ్బులు ఎక్కడికి పోయో ఒకసారి ట్రాన్సాక్షన్ చూస్తే తెలిసిపోతుంది కదా అంటే ట్రాన్సాక్షన్ నేను ఇవ్వను అన్నది. ఇంకా నాకు అప్పుడుతో అర్థమైపోయిందండి, ఇంకా ప్రతి రూపాయి కూడా మాది పోయింది ఆ గురుమాత అనే పిలవబడే సహస్ర తారావిశాల్ అనే ఆవిడ తీసింది. ఎందుకంటే నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసిందండి, మాకు జరిగినట్టే ఆల్రెడీ ఇదే విషయం ఇలాగే ఇంకో కుటుంబాలకు కూడా చాలామంది జరిగాయండి పాస్ట్లో. అది పోలీసుకి కంప్లైంట్ ఇచ్చారండి. పోలీసుకి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆల్రెడీ మన కుటుంబం ఎవరైతే ట్రాప్లో ఉంటున్నారో, మా కుటుంబాలు ఎవరైతే ట్రాప్లో ఉన్నాయో, ఎవరు మా భార్య అయినా అవనియండి, మా అక్క మా అమ్మగారు, వీళ్ళ కుటుంబాలు ఎవరైతే బాధించబడి ఈ గురుమాతను ప్రశ్నించి మా ఆస్తి ఏమైందని అడగ్గా లిక్విడ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు కదండి, ఏమయ్యాయి అని అడిగిన వెంటనే ఇప్పుడు మాకేం సంబంధం లేదు అని చెప్పి నార్మల్గా మాతో చెప్పించి అదేంటి డబ్బుల విషయం కదా, మరి డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఈ సమక్షంలో ఉన్న డబ్బులు ఏమైపోతాయి, మన అకౌంట్లోంచి ₹1 ఖర్చు పెట్టుకుని గురుమాత సమక్షంలో ఏమైపోతాయని అడగగా తిరిగి మా కుటుంబ సభ్యులనే పోలీస్ స్టేషన్కి మాకన్నా ముందుగే పంపించి వాడు కొడుతున్నాడు, భార్యని భర్తని వేరు చేసి వాళ్ళతో విభేదాలు సృష్టించి ఇప్పుడు మేము ఇలా ప్రశ్నించినందుకు భర్తలతో భార్యలు కేసు పెట్టించి, తల్లిలతో భార్యలు కేసు పెట్టించి, కుటుంబ సభ్యులు మా వాళ్ళు ఎవరైతే వచ్చి ఈవిని నమ్మకంగా ఉన్నోళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ పెట్టి ఇవ్వడం జరుగుతుందండి. పాత చూసుకుంటే ఈ ఇల్లు బాధించబడిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో కేసు పెట్టించిన వాళ్ళే. ఇలాగే చాలామందికి ఇప్పుడు ఏంటంటే నా విషయంలో జరిగింది ఏంటంటే నా భార్యతో, మా అమ్మగారితో, మా అక్కతో, ఇక్కడ నివసిస్తున్న మా పిన్ని గారితో, వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మా అక్క, మా భార్య, మా అమ్మగారు, వీళ్ళు ముగ్గురితో కేసు పెట్టించారు. నేను గురుమాత మీద 9వ తారీఖు తెల్లారి పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో మా ఆస్తులు ఇలాగ లాగేసింది అని కేసు పెట్టడానికి నేను పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు 9వ తారీఖు తెల్లారిస్తే 9వ తారీఖు సాయంత్రం కల్లా మా అమ్మగారిని ఇక్కడ వైజాగ్లో నివసిస్తున్న మా అమ్మమ్మ గారిని ఒంట్లో బాగోపోతే చూడడానికి వచ్చిన మా అమ్మగారిని ఉసుగొలిపి
ఎక్కడో ఉన్న రాజమండ్రిలో పుట్టింటికి వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోపోతే వెళ్ళిన నా భార్యని పిలిపించి ఉన్న పలంగా 8వ తారీఖు రాత్రి వచ్చిన నా భార్యని 9వ తారీఖు కొట్టాను, మా భార్యని హింసిస్తున్నాను, చంపేస్తున్నాను, మా అమ్మగారిని జుత్తు పట్టుకొని కొట్టాను. మా నాన్నగారు 2017లో మా నాన్నగారు చనిపోతే ఈ 8 సంవత్సరాల్లో మా అమ్మగారిని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నేను మా అమ్మగారిని ఈ ఆస్తి కోసం రెండో పెళ్లి చేసుకోమంటున్నాను అన్నట్టు మొత్తం అంతా ఉసిగొలిపి ఒక్క రోజులోనే మొత్తం అంతా మ్యాటర్ని టర్న్ చేసి ఆవిడ మీద కేసు పెట్టానని చెప్పి ఈరోజు మా వాళ్ళే సొంతంగా అక్కడ మీద కొదిలి ఉసిగొలపడం జరుగుతుందండి. ఈ ఉసిగొలిపి జరగని ప్రక్రియలో నా సైడు నా కుటుంబమే నాకు సపోర్ట్ లేకుండా నేను ఒక్కడనే పోరాడుతున్న సమయంలో నేను అక్కడికి వెళ్ళి నా డిమాండ్ నా కుటుంబం నా దగ్గర ఉండాలండి. నా భార్య, మా అమ్మగారు అందరూ కూడా ఏంటండి ఒక దేవుణ్ణి మొక్కుకుంటే గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసి ఎవరి భౌతిక జీవితాలు అలా బతుకుతారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చానండి. ఏసీపీ గారికి చెప్పడం జరిగింది. ఆయన మాకు న్యాయం చేస్తానన్నారు. ఏసీపీ గారు న్యాయం చేస్తాను. మాలా బాధిత పడిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళ జీవితాలు మొత్తం ఆల్రెడీ ఒక పర్సన్ ఆల్రెడీ కోర్టుకి వెళ్ళేసి వచ్చారండి. ఇలాగే భార్యతో అయితే ఇప్పుడు వాళ్ళ జీవితం మంచిగానే ఇప్పుడు భౌతికంగా బతుకుతున్నారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము పడ్డాము బాబోయ్ అని చెప్పి వాళ్ళ వల్ల విసిగిపోయి. కానీ ఈ విషయం మాత్రం అండి ఇలాగా మా వల్ల ఇంకా వేరే కుటుంబం ఎవ్వరు కూడా బాధపడకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ 4 కుటుంబాలు ఇంకా చాలామంది చెప్పుకోలేక బయటకు రావట్లేదు ఈవిడ వల్ల. వస్తే కుటుంబాలతో ఇలా కలహాలు పెట్టి కుటుంబాలు ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉంటే కుటుంబాలను విడదీసేస్తాము, వీళ్ళు ఎవరైనా కలిసి ఉంటే వీళ్ళతో మాట్లాడకండి అని చెప్పి మా కుటుంబ సభ్యులకే మాకు తెలియకుండా చెప్పిస్తున్నారండి మా అమ్మగారితో గట్ట. ఈ విషయం అయితే మాత్రం నేను వదలండి. ఇప్పుడు ఆవిడ హైదరాబాద్ తెలంగాణ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ప్రశ్నించారో కొంతమంది ప్రశ్నించినందువల్ల ఎవరైతే మిగతా ఫ్యామిలీస్ ఎవరైతే ఆ ఆశ్రమంలో ఉంటాయో మీ మూలాలు బాగాలేదు, గుణాలు బాగాలేదు అని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారండి. హైదరాబాద్ సురిచరేంద్ర ట్రింబర్ లీఫ్ విల్లా నెంబర్ 112 గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఆవిడ నివసిస్తుంది వీళ్ళందరినీ పెట్టుకొని. కానీ ఈ రోజున మా అమ్మగారితో, మా అక్కతో, మా ఆవిడతో చెప్పించింది ఏంటంటే మేమందరం డబ్బులు వేసుకొని పెడుతున్నాం, ఆవిడ దగ్గర లేరు, డబ్బులు వేసుకొని పెడతాం అన్నట్టు సృష్టించారండి. ఇప్పుడు ఆవిడ దగ్గర ఉన్న ప్రతి సాక్ష్యం కూడా నా దగ్గర ఉందండి. ఈ విషయం అయితే నేను వదలండి. ఈ విషయం మా బంధాలు, మా కుటుంబాల మధ్య ఇంటర్ఫీర్ అవ్వడానికి ఈవిడ ఎవడండి? ఇప్పుడు ఈవిడికి ఎటువంటి రైట్ లేదు. ఈవిడ మా రిలేషన్ ఏమీ కాదు. అందరికీ ఇప్పుడు మా అక్కలకి అందరికీ పెళ్ళిళ్ళు చేసి ఈవిడికి నచ్చినట్టు ఆడుకొని ఇప్పుడు ఈవిడ ఫేవరబుల్గా లేకపోతే తిరిగి మా మీదే కేసులు పెట్టించే రైట్ అసలు ఇంటర్ఫియర్ ఎందుకు అవుతున్నారు? ఇప్పుడు నేను ఈ విషయం అయితే వదలండి. ఇక్కడ నాకు ఏసీపీ గారు నాకు న్యాయం చేస్తానన్నారండి, మంచిగా వ్యవహరించారు. అక్కడికి హైదరాబాద్ ఈ విషయంలో మాత్రం ఆవిడ కానీ ఇంకా కలగజేసుకుంటే మిగతా ప్రతి కుటుంబం గురించి నేను ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యామిలీస్ మొత్తం మాకు చైన్ లింక్ ఫ్యామిలీయే, అందరూ కూడా మా కుటుంబమే. అక్కడ ఈవిడ కానీ ఇటువంటి దీంతో కానీ ఇప్పుడు మాకు ఇబ్బంది పెట్టిన విధంగా ప్రతి దానికి కూడా నేను సివియర్గా హైదరాబాద్ వెళ్ళి మరి అక్కడ పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆవిడని ప్రతి దానికి ఇంకా మొత్తం సంస్థ నేను ముయ్యించేటట్టు చేస్తానండి.